ఆ కారాగారం కరడు కట్టిన నేరస్తుల్లోనూ పరివర్తన తీసుకొస్తోంది. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పిస్తోంది. ఖైదీలు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న కారాగారంపై ప్రత్యేక కథనం. అనంతపురం 6 మైలు కారాగారమిది. ఇక్కడ 1500 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఖైదీలు ఎంతో శ్రమపడి ఆహ్లాదకర ప్రాంతంగా మార్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో శిక్షణ అనుభవిస్తూ పరివర్తన చెందిన ఖైదీలను అనంతపురం కారాగారానికి తీసుకొస్తారు. వారికి శిక్షాకాలం పూర్తయ్యాక ఉపాధి పొందడానికి వీలుగా వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. 2 దశాబ్దాలుగా జైలు ఆవరణలో వ్యవసాయం చేస్తూ ఎంతోమంది ఖైదీలు రైతులుగా మారి బయటకు వెళ్లారు. 5 నెలల క్రితం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి కారాగార ఆధ్వర్యంలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఖైదీలు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే కారాగారం వద్దకు వెళ్లి వాహనదారులు ఇంధనం నింపుకుంటున్నారు. రోజూ 5 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఐఓసీ ఖైదీలకు ప్రత్యేకంగా కంపెనీ పేరు ముద్రించిన ఏకరూప దుస్తులు ఇచ్చింది. పెట్రోల్ బంకులో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఖైదీలు అంటున్నారు. మేము కూడా జైలులో ఉన్నామనే ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిపోతూ కొంచెం బాగా సంతోషంగా ఉన్నాం సార్. మొత్తం వచ్చేసి 14-15 మంది పనిచేస్తున్నారు సార్. ఈ జైలు పెట్రోల్ బంకులు ఇక్కడ పెట్టినప్పటి నుంచి బాగా కలెక్షన్స్ బాగున్నాయి సార్. ఫర్ రోజుకి వచ్చేసి అవుట్లెట్ 1 ద్వారా 3 లక్షలు, అవుట్లెట్ 2 ద్వారా 2 లక్షలు, టోటల్ 5 lakhs కలెక్షన్ అవుతుంది సార్. బాగానే ఉంది సార్. మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చినారు. ఇక్కడికి వచ్చినాక మా భార్య పిల్లలు వచ్చినా కూడా ఒక 10 రోజులు ఇక్కడ పెట్టుకునేక బాగా లేడీస్ ఉండడానికి బ్యారక్ కట్టించినారు. ఇంకా అన్ని విధాలుగా బాగానే ఉంది. ఇప్పుడు మాకు ఈ క్యాష్ షిఫ్ట్ ఎక్కినాంచి మళ్ళీ ముగింపు వరకు మా దగ్గర క్యాష్ ఉంటుంది సార్. మేము దిగిపోయేటప్పుడు మేనేజర్ గారికి రీడింగ్ ప్రకారం డబ్బులు కట్టేసి మా బ్యారక్కి వెళ్ళిపోతాం. రోజుకు 70 రూపాయలు ఇస్తారు. టిఫిన్ ప్రతి ఎర్లీ 10 రూపీస్ ఇస్తారు. అనంతపురం జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కృషితోనే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఆయన గతంలో కడప జిల్లాలోని జైలులోనూ పెట్రోల్ పంపు ఏర్పాటు చేశారు. ఆ అనుభవంతో అనంతపురంలో 2 బంకులు ఏర్పాటు చేయించారు. వాళ్ళ సర్వీస్ వల్ల వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దాంతోపాటు జీతాలు కూడా ఇస్తున్నాం. ఆ జీతాలని వాళ్ళు కొంత వాడుకోవచ్చు, కొంత రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బుల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళచ్చు. ప్రతి నెల ఒక 20% చొప్పున గ్రోత్ కనిపిస్తోంది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని మేము ఆశిస్తున్నాము. దాదాపు నెలకి 2 లక్షల పైన మేము లాభాలు ఆర్జిస్తున్నాము. అది డిపార్ట్మెంట్కి ప్లస్ వీళ్ళ వెల్ఫేర్కి అన్నిటికి కూడా వాడటం జరుగుతోంది. ఇన్నాళ్లు వ్యవసాయం, ఇతర పనులకు పరిమితమైన ఖైదీలు ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.